భూమి మీదకి వచ్చిన వారందరూ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలే. న్యాయంగా ఈ దేవుని పిల్లలందరూ కూడా ఎప్పుడు మనం ఏ మాటలు మాట్లాడుకోవాలి? దేవుని మాటలే మాట్లాడుకోవాలి. దేవుని మాటలే మనం వినాలి. ఎందుకంటే మన దేవుడి పిల్లలు. ఏమంటే మనం మాట్లాడే మాటలన్నీ కూడా దేవుని మాటలేనా? మనం ఎవరితో చెప్పే మాటలు దేవుని మాటలే మాట చెబుతున్నామా? మనం మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు మనకు గుర్తుకు రావాలి, నేను దేవుడు కుమారుడిని, కుమార్తె అన్న సంగతి నీకు గుర్తుంటే మనం ఎప్పుడు కూడా మన తండ్రి మాటలే మనం మాట్లాడుకోవాలి. యేసుక్రీస్తు ఏమన్నాడండి? నా తండ్రి నాకేం చెప్పాడు, నా తండ్రి నాకేమి నేర్పాడు, తండ్రిని నేను ఏం చెప్పమన్నాడు నా తండ్రి, ఆ మాటలే మీకు చెబుతున్నాను తప్ప, ఆ మాటలే నేను మాట్లాడుతున్నాను తప్ప, ఆ మాటలే నేను ధ్యానిస్తున్నాను తప్ప వేరొక మాట నా జీవితంలో ఉందా అని ఆనాడు ఎలుగెత్తి చెబితే మాటలను బట్టి మనకేం అర్థమైంది చెప్పండి? దేవుని మాట కాని ఏ మాట మన నోట రావటానికి వీల్లేదు. ఎక్కడ కూర్చున్న దేవుని మాటలు, ఎక్కడ కూర్చున్న దేవుని వాతావరణం, ఎక్కడ కూర్చున్న దేవుని పరిచర్య మనకి స్వాభావికంగా రావాల్సిన లక్షణం క్రీస్తులోకి వచ్చిన తర్వాత.